హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సరళ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ప్రివిలేజెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణి స్వరూపాన్ని తెలుసుకున్న మనోజ్, షాక్ లో ప్రభావతి, ఆనందంలో బాలు, మీనా. ఎందుకు అసలు సిరలో ఏం జరిగింది, అసలు రోహిణి స్వరూపాన్ని మనోజ్ ఎలా తెలుసుకున్నాడు, మరి రోహిణికి ముందే పెళ్ళిందన్న విషయాన్ని కనుక మనోజ్ కి తెలిస్తే మనోజ్ రోహిణిని ఏం చేయబోతున్నాడు, తిరిగి మళ్ళీ ఇంటికొని తీసుకొస్తాడా లేకపోతే ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడా, అసలు సీరియల్లో ఇది ఎలా జరుగుతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూస్తే తెలుసుకుందాం. మొత్తం మీద సీరియల్లో కనుక చూసుకున్నట్లయితే మనోజ్కి జాబ్ లేదు, పార్కులోనే తిరిగి జల్సాలు చేస్తున్నాడని మనోజ్ గురించి బాలు అయితే గుడ్డు రట్టు చేయడం, మనోజ్ స్వరూపాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టడం, ఇక దాంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన పడటం విషయం మనందరికీ తెలిసిందే. మనోజ్ పై కుటుంబీకులంతా కూడా ఇదేంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తారు. బాలు, మీనా, రవి, శృతి, తండ్రి సత్యం కూడా మనోజ్ పై చాలా మండిపెడతాడు. ఇక మనోజ్ గతంలో చేసిన పనులను పార్క్ లో వీడియో తీసిన తర్వాత దెప్పి పుడిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక దాంతో రోహిణి మనోజ్ ను చేదరించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఇక రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో బాలు, మనోజ్ కు మధ్య ఘర్షణ అయితే మొదలవుతుంది. ఒకరిపై మరొకరు చేసుకుంటారు. ఇద్దరు కూడా చాలా సీరియస్ గా కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో సత్యం అయితే అక్కడికి వస్తాడు. సత్యం జోక్యం చేసుకోవడంతో ఇద్దరు కూడా శాంతిస్తారు. ఇక అప్పటికే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోహిణి గురించి వెతకడం మానేసి కొట్టుకుంటారేంట్రా అంటూ మందలిస్తాడు సత్యం. అయితే అసలు ఇదంతా కూడా బాలు వల్లనే జరిగిందని, బాలు మాటలకి రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మనోజ్ అయితే ఇంకా చాలా సీరియస్ గా బాలు మీదకి గొడవకైతే వస్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి, రవి, శృతి ఇద్దరు కూడా బాలుదే తప్పు అని చెప్పేసి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. అని అక్కడే ఉన్న మీనా మాత్రం బాలుకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ప్రభావతికి అయితే ఇంకా చాలా కోపం అనిపిస్తుంది. ఇది చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి కనుక నా భార్య జోలికి వస్తే అసలు ఊరుకోను, ఏమనుకున్నావు ప్రభావతం అని చెప్పేసి అనడంతో ప్రభావతి అయితే సైలెంట్ అవుతుంది. గతంలో అసలు బాలు వారం రోజుల పాటు కారు నడపకపోతే మనుషు ఎన్ని మాటలు అన్నారో మీరు మర్చిపోయారని గుర్తు చేస్తుంది. తన భర్త బాలునే కాకుండా తనను కూడా ఇంట్లో మొత్తం తిండి తినేస్తున్నారంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది మీనా. బాలు ఒక్కడు మాత్రమే అనడం కాదు, రోహిణి వెళ్లిపోవడానికి కారణం మాత్రం మా ఆయన కాదు, ఇంకెవరు అనలేదా, మీరు ఇంకెవరు అనలేదా, అలానే రోహిణి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటూ మీనా అయితే ప్రశ్నిస్తుంది. దాంతో అందరూ కూడా బాలు నిందించడం ఆపేస్తారు. ఇక సత్యం జోక్యం చేసుకోవడంతో రోహిణి ఆచూకీ తెలుసుకునేందుకు బాలు, మనోజ్ ఇద్దరు కూడా కార్లు బయటకైతే వెళ్లి అన్ని వైపులా కూడా వెతుకుతూ ఉంటారు. రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి రోహిణి మొదట తన ఫ్రెండ్ దివ్య దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు కూడా మనోజ్ చేసింది పెద్ద తప్పేమీ కాదు, చేసిన దానికంటే మనోజ్ ఎక్కువేమీ చేయలేదు, రోహిణి చెప్పిన అబద్ధంతో పోల్చితే ఇది చాలా చిన్నదని చెప్పుకొస్తుంది. చూడు రోహిణి, నువ్వు ఇదంతా కూడా వదిలేసి చాలా ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అంటూ ఎంతగానో రోహిణికి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తానని చెప్పేసి అంటూ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఇందులో కాఫీ తీసుకుని అక్కడికి వచ్చే లోపల రోహిణి అయితే దివ్య దగ్గర నుంచి వచ్చేస్తుంది. రోహిణి వచ్చి వెళ్ళిన సంగతి దివ్య మనోజ్ కి తెలియజేస్తుంది. దాంతో రోహిణి ఆచూకీ కోసం వెతుకుతున్న సందర్భంలో పార్లర్ వద్ద పనిచేసే వారిని ఫోన్ లో అయితే సంప్రదిస్తారు. ఎవరికి ఫోన్ చేసినా సరే రోహిణి మా దగ్గరికి రాలేదని చెప్పేసి అనడంతో మనోజ్ అయితే చాలా బాధపడతాడు. ఇంకా తన ఫోన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మనోజ్ అయితే రోహిణి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా, ఎక్కడికైనా వెళ్ళిందా, మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి అందరిని అడగడంతో ఇక తన స్నేహితురాల సహాయంతో రోహిణి కేపీ పాలెం బస్సుకి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా బాలుని తీసుకొని పక్క మీనాను కూడా ఎక్కించుకొని బాలు, మీనా, మనోజ్ ముగ్గురు కూడా కేపీ పాలెం అయితే వెళ్తారు. వెళ్ళి ఎలాగైనా సరే రోహిణి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటూ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తారు. అక్కడే రోహిణి దూరపు బంధువులు ఉన్నారని తెలుసుకుని అక్కడికైతే వస్తారు. కారు దిగి అక్కడ దిగి అంతా కూడా చూస్తూ ఉన్న సమయంలో అప్పటికే చింటూ అయితే వాళ్ళ ముగ్గురికి కనిపిస్తారు. ఇక దాంతో బాలు, ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చింటూ, నువ్వు ఎక్కడున్నావేంటి అని చెప్పేసి అంటూ చింటూని అడగడంతో అదేంటి అలా అంటున్నారు, ఇది మా ఊరే, ఇది మా ఇల్లే, ఇక్కడే ఉంటానని చెప్పేసి అంటూ చింటూ అనడంతో మీనా అయితే చింటూని అయితే తీసుకుంటుంది. సరే పద లోపలికి వెళ్దాం, రోహిణి కూడా ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటూ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళైతే లోపలికి అయితే వస్తూ ఉంటారు. దాంతో చింటూ ఎవరితోనో మాట్లాడుతున్నారని తెలుసుకున్న రోహిణి అయితే మనోజ్, బాలు, మీనా ముగ్గురు కూడా తన కోసం వచ్చారన్న విషయాన్ని అయితే రోహిణి గమనిస్తుంది. తీసుకొని బాలు, మీనా, మనోజ్ ముగ్గురు కూడా లోపలికి రావడంతో లోపల పక్కన కూర్చొని రోహిణి అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. సుగంధతో మాట్లాడడం చూసిన రోహిణి చూసి ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. వెంటనే బాలు, మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి పార్లర్ అమ్మ, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, ఈ సుగరమ్మకు నీకు సంబంధం ఏంటి, వెళ్ళిపోయి ఇటు వచ్చావేంటి, నీకోసం అసలు ఆ మనుషు గాడు అసలు ఎంత బాధపడుతున్నాడో తెలుసా, పాపం వాడు చూడు నీకోసం వెతుక్కుంటూ తిరిగిన ప్లేస్ అంటూ లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్నే అంటున్నారు, వెళ్ళిపోవడానికి నేనేమన్నా కారణమా, నీ మొగుడు చేసిన బండారాన్నే కదా నేను బయట పెట్టింది, అవకాశంగా తీసుకుని నన్ను నా భార్యని మీ ఇద్దరు ఎన్నిసార్లు బాధ పెట్టలేదు, ఒకసారి ఆలోచించని చెప్పేసి అంటూ బాలు అనడంతో రోహిణి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇందులో
పక్కనే ఉన్న చింటూ అయితే ఏంటి పిన్ని ఏం జరిగింది, బాలు అంకుల్ ఏంటి నిన్ను అరుస్తున్నారేంటి అని చెప్పేసి అంటూ పిన్ని అని పిలవడంతో బాలు మీనా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అసలు రోహిణి నీ పిన్ని అని చెప్పేసి నిన్ను పిలుస్తున్నాడేంటి, అసలు చింటూకి సుగుణమ్మకి మీకు ఏంటి మధ్య సంబంధం, ఎందుకు అసలు ఎక్కడున్నావు అని చెప్పేసి అంటూ బాలు మీనా ఇద్దరు కూడా ఒక్కసారిగా నిలదీసేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. తల దించుకుని అలానే బాధపడుతూ ఉంటుంది. ఇందులో పక్కనే ఉన్న సుగురమ్మ అయితే నన్ను క్షమించండి అమ్మా, నేను తప్పు చేశాను, నిజానికి అసలు ఈ రోహిణి ఎవరో కాదు నా కూతురు, భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేకే తన తల్లితో చెప్పుకోవాలని నా దగ్గరకు వచ్చింది, నా దగ్గరకు వచ్చి బాధపడుతుందని చెప్పేసి అంటూ సుగుణమ్మ అనడంతో మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అమ్మా, అమ్మనా, అసలు మీరు రోహిణికి అమ్మ ఎలా అవుతారు, నీకు అమ్మాయి లేదు కదా, వాళ్ళ నాన్న మలేషియాలో కదా ఉండేది, వాళ్ళది కోట్ల ఆస్తి కదా, మీరు అమ్మ అని చెప్పేసి అంటున్నారండి, ఈ చింటూ ఏంటి పిన్ని అని చెప్పేసి పిలుస్తున్నాడేంటి అని చెప్పేసి అంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు సుగుణమ్మని. లేదు బాబు నీకు ఇంకా నిజాలు లేదు బాబు, నీకు ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది, చేస్తున్నానని చెప్పేసి జాబ్ చేయకుండా నువ్వు పార్కులో ఉంటూ నువ్వు చేసిన మోసాన్ని రోహిణి అయితే తట్టుకోలేకపోయింది, ఎంతగానో బాధపడింది. కానీ తను చేసిన మోసం గనక నీకు తెలిస్తే నువ్వు అసలు ఏమైపోతావని నాకు చాలా భయంగా ఉంది, ఏమి అనొద్దు బాబు, నా కూతురుని క్షమించు, నా కూతురు కంటే ముందు నన్నే క్షమించాలి, నా కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను, తనే ఒక మంచి జీవితాన్ని వెతుక్కుంటూ నిన్ను ఎంతగానో ప్రేమించింది, నీకు ఒక పెద్ద కుటుంబం కావాలి అని చెప్పేసి కోరుకుంది, నాలుగు ఒంటరిగా ఉంది, అత్తయ్య మావయ్య ఇటు భర్త వదిన మరదళ్ళు అందరూ కూడా మంచి కుటుంబం ఫ్యామిలీతో కలిసి ఉండాలని తనకు చిన్నప్పటి నుంచి కోరికగా ఉండేది. నిన్ను చూసిన తర్వాత నీతో పాటు తనకు ఒక మంచి ఫ్యామిలీ వస్తుందని నిన్ను ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటే మీ అమ్మని ఎలాగైనా ఒప్పించాలి, మీ అమ్మకు డబ్బు అంటే ఆశ ఎక్కువ, తనది కోటీశ్వరరాలు ఫ్యామిలీ, గొప్పింటి నుంచి వచ్చాను, మా నాన్నకు కోట్ల ఆస్తి ఉంది మలేషియా అని చెప్పేసి మీ అమ్మకి ఎన్నో లేనిపోని కబుర్లన్నీ చెప్పి పెళ్లికి ఒప్పించేలాగా చేసింది, అవన్నీ కూడా కేవలం నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే అబద్ధం ఆడింది, అని నీ మీద తనకున్నది ప్రేమ మాత్రం అది ఎప్పటికీ కూడా అబద్ధం కాదు, అంటే రోహిణికి చాలా ఇష్టం, మా రోహిణిని అర్థం చేసుకో బాబు అని చెప్పేసి అంటూ సుగుణమ్మ రోహిణి గురించి నిజాన్ని బయటపెట్టడంతో మనోజ్ అయితే ఒక్కసారిగా కుప్పగొలిపోతాడు. దాంతో బాలు మీన ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మో అసలు ఏంటి జరుగుతుంది, ఇప్పటికే ఈ మనోజ్ గాడే మోసం చేశాడు అనుకున్నాను, కానీ నిజానికి పార్లర్ అమ్మ కూడా చేసింది మొత్తం మోసమేనా, అంటే ఆ మలేషియా డబ్బు ఇదంతా కూడా అబద్ధమా, ఈ సుగుణమ్మ కూతురువా, అసలు ఈ నిజం కనుక మా అమ్మ ప్రభావతమ్మకు తెలిస్తే ఇక ఆవిడ పరిస్థితి అంతే, ఎలాగైనా సరే ఈ నిజం ముందు ప్రభావతికి చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి తెలియాలని చెప్పేసి అంటూ బాలు అనడంతో ఇంతలో సుగుణమ్మ అయితే బాలు చేతులు పట్టుకుంటుంది. బాబు ప్లీజ్ బాబు ఈ విషయం నువ్వు ఎలాగైనా సరే వాళ్ళ అత్తగారికి చెప్పొద్దు, దయచేసి ఇప్పటికీ రోహిణి ఎంతగానో బాధపడుతుంది, ఇప్పటికైనా తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి, జరిగింది ఏదో జరిగిపోయింది, మీకు తెలిసిన నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టుకోండి, ఎవరికి తెలియనివ్వకండి అని చెప్పేసాడు. మనోజ్ అయితే బాలుని ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక సుగుణమ్మ అలా అడిగేసరికి బాలు ఏమి చేయలేక మౌనంగా ఉంటాడు. ఇంతలో మీనా కూడా నండి ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, రాజున రహస్యాలన్నీ బయటపడిపోయాయి, ఇక నుంచి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కొత్త జీవితాన్ని గడపాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం, గురించి వాళ్ళే ఆలోచించుకుని వాళ్ళే మాట్లాడుకుని కొంచెం టైం ఇద్దాం వాళ్ళకి అని చెప్పేసి అంటే సుగుణమ్మ బాలు మీనా ముగ్గురు కూడా బయటకైతే వచ్చేస్తారు. ఇందులో రోహిణి అయితే మనోజ్ అక్కడే ఉండటంతో మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చేతులు పట్టుకుని మనోజ్ నన్ను క్షమించి మనోజ్, నన్ను మోసం చేశావు, అలానే నేను కూడా నిన్ను మోసం చేశాను, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడతో మన ఇద్దరం అన్ని కూడా వదిలేద్దాము, నుంచి మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి రోహిణి అనడంతో ఇక రోహిణి మాటలకి మనోజ్కి అయితే చాలా కోపం అనిపిస్తుంది. రోహిణి చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. రోహిణి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికి ఇవన్నీ వదిలేద్దాము, మన అమ్మకి ఏమీ తెలియకుండా మనం జాగ్రత్త పడదాము, కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. వెంటనే బాలు మీనా ఇద్దరు కూడా రోహిణిని తీసుకుని మనోజ్ని తీసుకుని అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రభావతి ఇంటికైతే వచ్చేస్తారు. రోహిణి తిరిగి రావడంతో ప్రభావతి అయితే చాలా సంతోషిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మనకు నిన్న 3 గంటల సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఎలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ గుండె 3 గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంటి పక్కన కనీసంలో కూడా క్లిక్ చేసేయండి.